కూడి ఉన్న పరిశుద్ధ సంఘం అంతటికి తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుణ్ణి వేడుకుంటూ ప్రభు యొక్క దీవెనలో మీతో ఉండాలని ఆశిస్తున్నాను. ప్రియులారా, ఆయన తోడ్పాటును బట్టి కొన్ని వారాలుగా మనం ప్రభు యేసు రక్తమును గురించి మనం ధ్యానించుకుంటూ సాగుతున్నాం. ఈరోజు కూడా ఆ విషయంలోనే సాగుదాం. సాధ్యమైతే ఈరోజు కూడా తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. కారణం ఏమిటి అని అంటే ఆలస్యం అవుతున్నాం మనం దేవుని సన్నిధికి. అది నోటీస్ చేయాలి మీరు ప్లీజ్. దయచేసి మనం ఆలస్యం చేయొద్దు. మిమ్మల్ని ఒక వ్యక్తి కలవాలనుకున్నాడు, పలానా టైం చెప్పాడు, వెళ్ళారు మీరు అక్కడికి. పరిస్థితులను బట్టో తన ప్రయాణపు ఇబ్బందిని బట్టో లేటుగా మీ దగ్గరకు వచ్చేసాడు. మొదటిసారి కనుక సర్లే అనుకుంటాం. సేమ్ రెండోసారి అదే రిపీట్ అయింది, సరే పోనీలే అనుకుంటాం. మూడోసారి రిపీట్ అయింది, అప్పటికి ఓపిక చచ్చిపోద్ది, బట్ ఓర్చుకుంటాం. ఇదే కంటిన్యూస్గా జరుగుతుంది అనుకోండి, అప్పుడు ఒక మాట అంటే ఏమంటావు తెలుసా? దయచేసి నన్ను రెస్పెక్ట్ చేయరా. నువ్వు ఏం రెస్పెక్ట్ చేయాలి? నువ్వు చెప్పిన టైంకి నేను వస్తున్నాను కదా. నువ్వు ఏ టైంకి చెప్తే ఆ టైంకి నేను వస్తున్నాను అన్నప్పుడు నువ్వు నన్ను రెస్పెక్ట్ చేసి చేయాల్సింది ఏంటంటే నీకు ఎప్పుడు కుదురుతో ఆ టైం చెప్పు, వచ్చేస్తా, అంతే కదా. ఇంకోటి ఏముండదు అక్కడ. నువ్వు ఏ టైం చెప్తే నేను ఆ టైంకి వస్తున్నాను, ఎవ్రీ టైం వస్తున్నాను. సో ఏంటి? నన్ను రెస్పెక్ట్ చేయి. నీకు ఎప్పుడు కుదురుతో అప్పుడే చెప్పు. ఈవినింగ్ 5కి వస్తాను, ఎందుకు నన్ను మార్నింగ్ 9 పిలుస్తావు అంటావు. ఇది మీతో ఎందుకు చెప్తున్నానంటే, మనం 9 అనుకున్నామంటే దేవుడు ఆ టైం రెస్పెక్ట్ చేశాడు. ప్రియమైన వాళ్ళారు, ఎవ్రీ టైం వస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఎవరు ఆయనని డిస్రెస్పెక్ట్ చేస్తుంది? మనమే. నా తరపున అనుకోండి, లేకపోతే ఇలా నేను అనుకోండి, మనల్ని అందరినీ అడుగుతున్నమాట, నన్ను రెస్పెక్ట్ చేయండి. 9:30 అనుకోండి, అసలు రావంటారా? రావని కూడా అనుకోండి, బట్ నన్ను రెస్పెక్ట్ చేయండి. ఎందుకంటే నన్ను గణపరచు వారిని నేను గణపరచుదాను. అది బ్లెస్సింగ్ అండి, ఆశీర్వాదం. అది ఎలా దాటుకొని పోతుంది మన నుంచి, పోగొట్టుకోవద్దు మనం. సో వచ్చే వారం నుంచి 9కి మనం స్టార్ట్ చేసుకోవడానికి పెట్టుకుందాం. మంచిది ప్రియమైన వాళ్ళరా, చాలా ప్రయోజనము. ఇక మీరు వాక్యంలోనికి రాగలిగితే ఈరోజు ప్రభు యేసు రక్తమును గురించి మనం ధ్యానించవలసిన లోతైన విషయాలు ఒక 2 మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. వాస్తవానికి చాలా లోతైనవి, దీర్ఘంగా ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క గంట మాట్లాడుకోవాల్సినంత బలమైనవి. కాకపోతే ఏంటి అని అంటే, నేను ఇంకా దేవుని ముందు చాలా విషయాలు కనిపెట్టుకోవాలని నాకు అర్థమైంది కనుక పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు ప్రభు రక్తమును బట్టి మనకు అనుగ్రహింపబడిన ఇంకొక ఆత్మ సంబంధమైన ఇవిగా మనం చూడబోతున్న 2 విషయాలు ఏమిటంటే, మొదటిది ప్రభు రక్తమును బట్టి ఈరోజు మనకు ఒక నూతన నిబంధన అనుగ్రహింపబడింది. ఇది ఒక విషయం. రెండో విషయం, ఈరోజు మనం ధ్యానించబోతున్న రెండో విషయం ఏమిటంటే, ఆ ప్రభు యేసు రక్తమును బట్టే మనలో జీవమున్నది. ఈ 2 రీజన్స్ ఈరోజు మనం చూడబోతున్నాయి. మనందరికీ తెలుసు, పరిశుద్ధ గ్రంథంలో చాలా స్థిరంగా కనపడే మాట ఏంటంటే, అపోస్తల కార్యములు 20:28 కానీ 24 కానీ అక్కడ 28లో ఉంటుంది, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. ఇంకేదైనా చెప్పొచ్చండి ప్రభు, నా ఇన్వెస్ట్మెంట్కు గుర్తు ఇది అని ఇంకేదైనా చెప్పొచ్చేమో. ఆయన అద్భుతాలను, సూచక్రియలను ఇంకేవైనా చెప్పడానికి ఆస్కారం ఉంది. ఆయన చేసినవి చిన్నవి కావు. కానీ ఏం చెబుతున్నాడంటే, నేను సంఘం కొరకు పెట్టిన నా వెల ఏమిటి అంటే నా రక్తము. అందుకు మనం మెడిటేట్ చేస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. ఎందుకు రక్తాన్ని ఇంత హైలైట్ చేస్తున్నాము అనంటే, రీజన్ ఏమిటి అనంటే, ప్రభువే గుర్తును చూపెడుతున్నాడు. మన గురించి చెప్తున్నప్పుడు ఆయన అన్నమాట, నా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నది. అందుకోసమే ఆ రక్తమును మనం వెంబడించాలి, మనం విశ్వసించాలి, ఎరగాలి, అందులో మనం వేరుపారాలి. ఫలితం ఏమిటంటే తెలుసుకోవాలి కనుక ముందు ఈ సంవత్సరం పరిచయాలు మనకు, ఓ ప్రభు రక్తమును బట్టి ఇవి జరిగాయి మన జీవితంలో అని. ఈ పరిచయాలతోనే అయిపోకూడదు, ఇక అందులో మనము ఎరగడం మొదలు పెట్టాలి. ఆ తర్వాత అందులో మనం వేరుపారేంత దూరం నడవాలి. అందుకోసం ఈ ప్రయాణం. ఇప్పుడు విశ్వసించుటకు, మనం దగ్గరకు వచ్చి చూచుటకు పరిచయం జరుగుతుంది మీకు. అందుకోసమే ఆయన రక్తం చేత మనం విమోచింపబడి ఉన్నామని మీతో చెప్పి ఉన్నాను. ఆయన రక్తం చేత మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నామని మీతో చెప్పి ఉన్నాను. ఆయన రక్తము చేతనే ఆయనకు సమీపస్థలం అయి ఉన్నామని మీతో చెప్పిన, రాజు దగ్గరకు రాబడ్డాం. ఆయన రక్తము చేతనే మనస్సాక్షి నిర్మలము చేయబడుతుందని మీతో చెప్పి ఉన్నాను. ఆయన రక్తమును బట్టే మన అపరాధముల నుండి మనల్ని పవిత్రులుగా చేయబడుతున్నామని చెప్పి ఉన్నాను. ఆయన రక్తమును బట్టే ఈరోజు మనం ప్రత్యేకింపబడిన వారంగా, పరిశుద్ధపరచబడుతున్నాం, దేవుని కొరకు ఒక పక్కకు పెట్టుకుంటున్న వారంగా పిలువబడ్డామని మీతో చెప్పడం జరిగింది. పరిచయాలు ఇవి. అలానే ఫ్యూచర్ డేస్లో మళ్ళీ కూడా మాట్లాడతాం. ఈరోజు మనం చూడబోతున్న దగ్గరికి మీరు రాగలిగితే లూకా సువార్త 22వ అధ్యాయం, నేరుగా వాక్యం చూద్దాం. స్వరక్తం ఇచ్చి ఎందుకు కొన్నాడు అనంటే, ఇదొక మాట చదువుకుందాం అండి, రిమైండ్ చేసుకోవడం మంచిది కదా. ప్రకటన గ్రంథం ఎందుకు కొన్నాడు అనంటే రీజన్ చెప్తున్నాడు ప్రభు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, తన స్వరక్తం ఇచ్చి కొనుక్కోవాల్సినంత అవసరం ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది ప్రభు అంటే, ప్రభు మనకి ఇచ్చేటువంటి రిప్లై మీరు చూడాలి ప్లీజ్. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వాక్యం నేను చదువుతున్నాను. బహుశా 5-6 వాక్యాలు కలిసి ఉండొచ్చు.
6 చదువుతున్నాను చూడండి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావములను యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యము అను యాజకులుగాను చేస్తున్నాడు. ఈ లేఖను మనకు చెప్తున్న విషయం ఏంటంటే, మనల్ని ఎందుకు కొన్నాడు అని అంటే దేవుని కొరకు. దేవుని కొరకు వెరీ ఇంపార్టెంట్ అండి ఈ చిన్న పదం. ఎందుకంటే కొనుక్కోవడం మనకు కూడా అలవాటు. వస్తువులను కొంటున్నాం కదా, మన ఇంట్లో అన్నీ నిండిపోయి ఉన్నాయి. అన్నీ, కిచెన్ నిండిపోయింది, బెడ్రూమ్ నిండిపోయింది, హాల్లో అన్ని వస్తువులు కొనుక్కున్నవే. ఒకవేళ వస్తువులకే కనుక మనలాంటి మాట్లాడే మాట ఇస్తే నాకేమర్థం అవుతుందో తెలుసా? ఒకటి చెప్తాయి. ఏం చెప్తాయి తెలుసా? నన్ను కొన్న యజమానుడా, ఎట్ యువర్ సర్వీస్, ఇగో నీ సేవ కొరకే నేనున్నాను. అదే చెప్తుందండి వస్తువు. బట్ వాటికి మాట లేదు కనుక, నిర్జీవంగా ఉన్నాయి కనుక అవేం పలకటం లేదని మనం అనుకుంటున్నాం. కానీ బై ఛాన్స్ అండి దేవుడు వాటికి స్వరం ఇస్తే అవి చెప్పే మాట ఏంటంటే, నువ్వు నన్ను కొన్న యజమానివి, ఎట్ యువర్ సర్వీస్ అంతే. ఇంకా ఇగో నేనున్నాను, నన్ను వినియోగించుకో. ఈ మాట మనకేమర్థం కావాలి అంటే, మనల్ని కూడా కొనుక్కున్నాను అంటున్నాడు ప్రభు. ఎవరి కోసం అనంటే దేవుని కొరకు. ఇప్పుడు మనం దేవునితో చెప్పవలసిన మాట ఏంటంటే, అవును నా యజమానుడా, ఇదిగో నీ సేవ నిమిత్తం నేనున్నాను. అంత దూరం నేను చూడగలిగే శక్తి నాకు ఉందా లేదు, కానీ ఒక పరిశుద్ధ సేవకుని యొక్క ఆదరణ మాట నా హృదయంలో ఎప్పుడు ఉంటుందండి. ఆయన జీవితంలో ఏంటి అంటే, అంటే ఎలాంటి ప్రసంగం చేయాలన్నా కావచ్చు, లేకపోతే ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాలన్నా, ఏం చేయాలన్నా మీరు ఏ విధంగా డిసైడ్ అవుతుంటారని సేవకుని అడిగారండి. అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు అని అంటే, ఆయన ఒకటే ప్రేయర్ చేసుకుంటాడు. ఎవ్రీ మార్నింగ్ లేచి ఆయన చేసుకునే ప్రేయర్ ఏంటంటే, ఇదే నా యజమానుడా, మై బాస్, ఐఎమ్ ఎట్ యువర్ సర్వీస్, యూజ్ మీ. మీరు ఏ పనికి నన్ను వాడుకుంటారో వాడుకోండి. ఆయనకు 2 విషయాల్లో ధైర్యం వచ్చేసిందటండి ఆ ప్రార్థన మొదలుపెట్టిన తర్వాత. మొదటి విషయం ఏంటంటే, ఏ పని చేయాలన్నటువంటి దాన్ని వెతుక్కునేంత బాధ లేదు. ఇది చేస్తే రైటా, ఇది చేస్తే ఈ వెతుక్కునే బాధ లేదు. ఎందుకంటే నా యజమానుడు నాకు పని కేటాయిస్తున్నాడు. ఆయన పనికి నేను ఉన్నప్పుడు ఆయన ఏది చేయమంటే అది చేస్తాను. దాని ఫలితం ఏంటంటే, కొన్ని ప్రాంతాల్లో కంటే చాలా బలమైన సువార్త చెప్పిన ప్లేసెస్లో ఆయన ఇన్వైట్ చేసిన వాళ్ళండి ఒక విధంగా రాంగ్ ట్రూత్లో ఉన్నోళ్ళట. కింద కామెంట్స్ నేను చదివినప్పుడు, మీరేంటండి ఈయన దగ్గరికి వెళ్ళి ఇలాంటి బలమైన సువార్త ఎందుకు చెప్పారు మీరు, అటు పోవద్దు కదా అని కింద రాసినప్పుడు వాళ్ళ మినిస్ట్రీ నుంచి వచ్చిన రిప్లై నన్ను బాగా ఆదరించింది. నేను సెలెక్ట్ చేసుకునే పనిలో లేను, నా బాస్ నాకు చెప్పేశాడు, నేను పోయానంతే. వండర్ఫుల్ అండి అది. ఏ పని విషయంలో వెతకలాట్లేదు ఆయనకు. రెండవది, ఎలా చేయాలన్న వెతకలాట్లేదు, ఎందుకంటే శాసించాడు కదా యజమాని. నాకు కూడా చాలా ఆదరణ దొరికిందండి అది విన్న తర్వాత. నిజం. ఇది మీతో ఎందుకు పంచుకుంటున్నాను అనంటే, మన హృదయంలో ఇప్పటి నుంచి ఉండవలసింది ఏమిటంటే, నా యజమానుడు ఉన్నాడు, ఆయన కొరకు నా ప్రభువు నన్ను కొన్నాడు, ఇప్పుడు నేను ఆయన సేవ నిమిత్తము. అందుకు గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక లూకా సువార్త, ఈరోజు విషయంలోనికి రాగలిగితే లూకా సువార్త 22వ అధ్యాయం. లూకా సువార్త 22వ అధ్యాయం చాలా దీర్ఘమైన సందర్భము, లోతుగా అర్థం కావాల్సిన సందర్భం కూడా, మనం చాలా అరుదుగా గుర్తు చేసుకుంటున్న సందర్భం కూడా అవుతుంది. కానీ విచిత్రం ఏమిటి అంటే, దీన్ని ప్రతి ఆదివారం చేస్తున్నాం కూడా మళ్ళీ, అది సమస్య ఇక్కడ. లూకా సువార్త 22వ అధ్యాయము, 22వ అధ్యాయము రైట్ 19-20 వాక్యాలు చదవడానికి ప్రయత్నం చేస్తున్నాను. 19 నుంచి. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై చేయండి. శరీరం గురించి ఫ్యూచర్లో మనం ఖచ్చితంగా ఒక సిరీస్ పెట్టుకుని మళ్ళీ మెడిటేట్ చేస్తాం. బ్లడ్ గురించి చేసినట్టుగానే బాడీ గురించి కూడా ఉంది మనం మెడిటేట్ చేయవలసింది. వెరీ సూన్ ప్రేయర్లో పెట్టుకొని ప్లీజ్ అండి, దేవుణ్ణి అడగండి ప్రియమైన వాళ్ళరా, ఆయన మనకు తెలియాలి ఇన్ అండ్ అవుట్. బాడీ గురించి మనం ఫ్యూచర్లో మాట్లాడుకుంటాం. ఇప్పుడు బ్లడ్ రక్తమును కూర్చున్నటువంటి శీర్షికలో ఉన్నాం కనుక కింది మాట చూద్దాం. ఇప్పుడు 20వ వాక్యము, ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. ఆ తర్వాత 20లో అంటున్నాడు, ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఈరోజు ఒక నూతన నిబంధన దేన్ని బట్టి మనకు అనుగ్రహింపబడింది అనంటే, ప్రభు యేసు రక్తమును బట్టి. ఆయన రక్తమే లేకపోయింటే నూతన నిబంధన లేదు. ఇది ఎప్పుడు మనకు దీని ఇంపార్టెన్స్ ఎప్పుడు అర్థమవుతుందంటే, ఈ పాయింట్ తెలియాలండి. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ తెలిస్తేనే, ఓ ఆయన రక్తం వల్ల నాకు నూతన నిబంధన అనుగ్రహింపబడింది, అసలు ఆయన రక్తమే చిందింపబడకపోయింటే నాకు అసలు నూతన నిబంధన లేదు, నేను ఇంత కోల్పోయేవానని అర్థమయ్యేది. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ అర్థం కావాలంటే బాగా వినండి ప్రియమైన వాళ్ళరా. దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకున్న దగ్గర నుంచే మనకు నిబంధన పరిచయం ఉంటుంది.
ఓకే, నోవా గారితో నిబంధన ఉంది, అబ్రహాం గారితో నిబంధన ఉంది, మోషేతో నిబంధన ఉంది, ఉన్నాయి. ఆ కాలాల్లో ఇండివిజువల్ కవనెంట్స్ కూడా ఉన్నాయండి. దేవుని వ్యక్తిగతమైన నిబంధనలు కూడా కనబడుతుంటాయి. కానీ ఒక జనాంగాన్ని ఉద్దేశించి ఇక నీ నుంచి నా నిబంధన మొదలన్నది ఎక్కడి నుంచి అంటే మొదట ఇశ్రాయేల్ నుంచి. ఆ ఇశ్రాయేళ్లను దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు వారికి ఇవ్వాలనుకున్నాడండి ఒక నిబంధన. దాని పేరే ధర్మశాస్త్రము, మనకు పాత నిబంధనగా పరిచయం. ఆ ధర్మశాస్త్రాన్ని ఇవ్వడంలో దేవుని ప్రధానమైన ఉద్దేశం ఏంటో చెప్తాను, మీరు హృదయం పట్టుకోవాలి. మీకు డౌట్గా ఉన్నా వెళ్ళి చదువుకోండి. నిర్గమాకాండము ఆల్మోస్ట్ 18th చాప్టర్ నుంచి ఇక ముందుకు ప్రొసీడింగ్ ఆ బుక్ వరకు చదువుకోండి. మీకు సబ్లైన్గా ఆ థీమ్ కనపడుతుంది. ఇందుకు ఇవ్వాలనుకున్నాడు దేవుడని. ఎందుకు ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇవ్వాలనుకున్నాడంటే తన దగ్గరకు రానిచ్చుటకు. చిన్న పదం కాదు అది, ఆయన దగ్గరకు రానిచ్చుటకు. ఆయన దగ్గరికి వెళితే ఏమైందో చదువుతామండి. ఎలాంటి చదువుతామని తెలుసా? హెబ్రీ పత్రికలో మోషే ముఖం ప్రజ్వలిల్లుతుందట, చూడడానికి ధైర్యమే లేకపోయిందట ఇశ్రాయేళ్ళకి. దగ్గరికి వెళ్ళొచ్చిన ఆయనకి. ఇప్పుడు ఇశ్రాయేల్ ఏం కోరుకుంటున్నారు అని అంటే, లేకపోతే ఇశ్రాయేల్ ద్వారా నేనేం కోరుకుంటున్నానంటే, నేను వారితో ఉండాలనుకుంటున్నాను, వారిలో ఉండాలనుకుంటున్నాను, వారి దగ్గరికి రావాలనుకుంటున్నాను. అందుకు ఒక నిబంధన పరిచయం చేశాడు ప్రియమైన. ఎలా చెప్పాలి మీకు, దాన్ని మీకు ఎలా కన్వే చేయడానికి నాకు చాలా నైట్ నుంచి ఆల్మోస్ట్ థింక్ చేస్తూనే ఉన్నాను. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకునేటట్టుగా తీసుకురాగలరు. ఆయన దగ్గరికి రావాలంటే ఒక నిబంధన కావాలి అని. కొన్ని సర్టెన్ ప్లేసెస్ ఉన్నాయనుకోండి, ఆ ప్లేసెస్లోనికి మనం వెళ్తుండగానే మన మైండ్ మనతో చెప్తుంది ప్రియమైన వాళ్ళరా, అక్కడ ఉన్నటువంటి రూల్స్ ఒబే అవ్వాలని. అక్కడ ఉన్న రూల్స్ ఒబే అయితేనే అందులో ఉండనిస్తారు. అంతే, సింపుల్గా చెప్తుంది మీతో. ఒకవేళ ఆ రూల్ ఒబే అవ్వలేదనుకోండి, అక్కడ ఒక వాచ్ కీపర్ ఉంటాడు, సింపుల్గా మీరు బయటకు వెళ్ళిపోండి అంటాడు. అంత అయిపోయింది. ఎందుకు నేను పోవాలి, నాకు ఉండే హక్కు లేదా, నేను ఉండొద్దంటే మీరు ఉండే హక్కు, ఉండడానికి వీలు అంతకన్నా లేదు. ఎందుకంటే మీరు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నిబంధనను, లేకపోతే ఈ ప్రాంతానికి సంబంధించిన కట్టడను మీరు మాత్రం ఓబే అవ్వట్లేదు. దాని ఫలితం ఏంటంటే ఇక్కడ ఉండే ప్లేస్ అర్హతను పోగొట్టుకున్నారు. మీరు గెట్ అవుట్. ఆర్గ్యూ చేసినా కుదరదండి. అంతే, మీరు దీనికి ఓబే అయ్యారా, ఉండండి, లేదా పొండి, అంతే. సేమ్ దేవుని దగ్గరకు మనం వెళ్ళాలి అంటే కూడా ప్రియమైన ఆయన ఒక లా ఉన్న వాళ్ళనే దగ్గరికి రానిచ్చేలా ఉన్నాడు. అది ఎలా ఉంది అని అంటే, ఆయన ఒక స్ట్రిక్ట్ మాస్టర్ కదా అన్నట్టుగా మనకు ఉంటుంది. ఆయన స్ట్రిక్ట్ మాస్టర్గా కాదు మనకు అర్థం కావాల్సింది, అసలు ఇదే వే అంతే ఆయన దగ్గర ఉండడానికి. ఆయన దగ్గరకి వెళ్ళి ఉండటకు అర్హత ఏమిటి అంటే ఈ నిబంధన అనుసరించిన జీవితం కావాలి. ఇది మీతో ఎందుకు చెప్తున్నాను అనంటే, ఒకవేళ ఈ నూతన నిబంధన పరిచయం కాక, ప్రభువే మనకు పరిచయం కాకపోతే, ఉన్నది ఒకే దేవుడు, ఆయనే నిజమైన దేవుడు అయితే ఆ దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇక ఏమైనా దారి ఉందంటే అది ధర్మశాస్త్రమే, ఇంకొక దారి లేదండి. బాగా వినండి, ధర్మశాస్త్రం ఎవరిని కూడా దేవుని దగ్గరికి చేయలేకపోయింది. దేవుని దగ్గరికి ఎవరిని చేయలేకపోయిందండి. ఎవరంటే ఎవరు. రోమపత్రిక మెడిటేషన్లో 3వ అధ్యాయంలో చూస్తుంటే ఎంత దీర్ఘమైన మాటలు కనపడుతుంటాయి అని అంటే, అసలు ధర్మశాస్త్రం వల్ల ఏ మనుషుడు కూడా నీతిమంతుడని అనిపించబడ్డాడు. అంతే, ఇంకా ఇలా చెప్పొచ్చు. అసలు దేవుని దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. బహుశా ఈ స్టేట్మెంట్ చెప్పడానికి కూడా ఇది ముందు చెప్పాలి కావచ్చు. అసలు దేవుని దగ్గరికి వెళ్ళాలన్న ఆశ ఉన్న వాళ్ళకి అర్థమైద్దని చెప్పాలేమో ముందు ఈ మాటలు. నేను మనం మాట్లాడుకుంటున్న ఈ విషయాలు ఎవరిని హృదయంతో పట్టుకుంటాయంటే, నా దేవుని దగ్గరికి నేను వెళ్ళాలని ఆశ ఉన్నోనికి అర్థమవుతాయి. అలా ఒకవేళ ఆశపడితే కనపడుతున్న దారి ఏమిటి అంటే ధర్మశాస్త్రము, పాత నిబంధన. ఆ పాత నిబంధనను బట్టి ఎవరైనా చేరుకున్నారంటే లేదు ప్రియమైన వాళ్ళరా, అది ఒక విధంగా దేవునికి దూరమే చేసింది. ఇప్పుడు మనం సీరియస్గా ఉండి నేను ఈ న్యూ టెస్ట్మెంట్ ఏం నమ్మనండి, నాకు ఓల్డ్ టెస్ట్మెంట్ నచ్చేసింది, నేను దాని ద్వారా దేవుని దగ్గర అవుతాను అని అంటే, దాన్ని పాటించిన వాళ్ళే మనతో స్థిరంగా చెప్పారండి. స్థిరంగా చెప్పేశారు. యాకోబు గారు అయితే ఏమంటాడో తెలుసు, తన పత్రిక 2వ అధ్యాయం మీరు చదువుకోవాలి. ఈరోజు ర్యాండమ్గా ఇస్తున్నాం, మీరు హోంవర్క్ చేయట్లేదు అసలు, అది బాధ. మీరు చదివితే మీకు అక్కడ ఏం తెలిసిపోతుందంటే ఎవ్వరు కూడా దాన్ని పాటించలేరు. ఎందుకంటే ఒకటి మీరిన అన్నీ మీరినట్టే, మళ్ళీ మొదలు మళ్ళీ మొదలు మళ్ళీ మొదలు, ఇక చేరుకునేది ఎప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఇప్పుడు ఒక నూతన నిబంధన అనుగ్రహింపబడి ఉన్నది. ఈ నూతన నిబంధన చేసింది ఏంటంటే, పాత నిబంధన చెయ్యలేకపోయిన దానిని ఈ నూతన నిబంధన చేసింది ఏమిటి అంటే, ఇప్పుడు దేవునికి మనల్ని దగ్గర చేసింది. దగ్గరే కాదండి, ఎంత దగ్గర అంటే ఆయన మనకు తండ్రిగా, మనం ఆయనకు కుమారులుగా పిలువబడేంత దగ్గర చేసేసింది. ఏ రిలేషన్ స్ట్రాంగ్ ప్రియమైన వాళ్ళరా? బాస్ అండ్ వర్కర్ రిలేషన్ స్ట్రాంగా, ఫాదర్ అండ్ సన్ రిలేషన్ స్ట్రాంగా? ఎవరేం చెప్తాం ఈజీగా, తండ్రి కుమారులదే బలమైన బంధము, పనివాడు యజమానన బంధము వీగిపోయేది.
ధర్మశాస్త్రపు కోణంలో నుంచి చూడగలిగితే ఎంత చూడగలము అంటే దేవుని ఒక బాస్గా చూడగలము, ఆ నిబంధన ఫాలో అవుతున్నామని ఒక వర్కర్గానే చూడగలం ప్రియమైన వాళ్ళారా. కానీ ఆయన రక్తం వలన నిబంధన ఎంత చేసిందంటే ఇప్పుడు తండ్రిని, పరలోకమందున్న దేవాది దేవుని తండ్రిని అని పిలవగలిగే స్థాయికి, మనము ఆయన కుమారులను ఆయన ఒప్పుకోగలిగే స్థాయికి ఈ ఇద్దరిని ఒక దగ్గర కలిపింది. కానీ దీనికి పెట్టిన పెట్టుబడి లేకపోతే ఈ బంధం ఒక దగ్గరికి రావడానికి జరిగింది ఏంటంటే ప్రభు అంటున్నాడు, ఒక పాత్రను ఎత్తుకొని ఇది నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన. కొంచెం సిమిలారిటీస్ మాట్లాడుకోవాలి, సమపోలికలు మాట్లాడుకోవాలి. అవి ఎంత వ్యత్యాసంతో కూడా ప్రభు చేసి ఉన్నాడో మాట్లాడుకోవాలి నిబంధనల విషయంలో. మనం పాత నిబంధన తీసుకున్నాం అనుకోండి, దాన్ని పాటించడం కష్టము. అది శరీర సంబంధమైన నిబంధన ఒక విధంగా. ఇంకా దగ్గరకు వచ్చి చెప్పాలి అంటే దాని ముగింపు ఏమిటి అని అంటే మృతమేనండి. అది మృతమైన పరిచర్య అని కూడా అంటాడు పౌలు గారు. కానీ ఈ నిబంధన ఎంటైర్లీ డిఫరెంట్ ప్రియమైన వాళ్ళరా. ఇది పాటించగలిగే నిబంధన. ఎందుకు పాటించగలిగే నిబంధన అంటే ధర్మశాస్త్రం అనుకోండి మన స్వశక్తితో నిలుపుకోవాలి ఆ మాటల్ని. కానీ నూతన నిబంధన అనుకోండి ప్రభు అన్నది ఏమిటి అంటే నేను నీ యందుండి క్రియ చేస్తాను. ఇదిగో నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడను, నా యుద్ధకు వచ్చి మీరు నేర్చుకోండి. అప్పుడు ఆయన అన్నమాట ఏంటంటే నా పనివాడు ఎవడో ఒకడు మోస్తున్నాడు, వాడి కాడి మీ మీద పెడతాను అనలేదు ప్రభు మత్తయి సువార్త 11:28. నా కాడి మీ మీద పెట్టుదును. దాని అర్థం ఏమిటి అంటే నేను ఇటువైపుగా ఉంటాను, నువ్వు అటువైపుగా ఉంటావు. నా నడవడిక, నా నైపుణ్యత, నేను అనుసరించిన రీతిని నీకు నేర్పిస్తాను. బహుశా ఇక్కడ మనం అది ఉదాహరణగా గుర్తు చేసుకోవాలి. ఒక రైతు తను కొత్తగా కొన్నటువంటి తన ఎద్దుకో లేకపోతే తన పశువుకు పని నేర్పుతున్న రీతి అనుకోండి. ఏం చేస్తారు అని అంటే 2 కొత్త వాటిని ఏం కట్టరండి. 2 కొత్త వాటిని కడితే దున్నడం కాదు కదా, ఇంకేముండదు ఆడంతే. ఏం చేస్తాడు అంటే బాగా నైపుణ్యం కలిగిన దాన్ని ఒకవైపు ఉంచుతాడు, కొత్తగా ఉన్నదాన్ని ఇంకొక వైపు ఉంచుతాడు. ఎందుకు ఉంచుతాడు అని అంటే దీన్ని చూసి ఇది నేర్చుకోవాలి అని. దాని అర్థం ఇంకో చెప్పిన ప్రియమైన అలా నేర్పుతున్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా అండి. కొంచెం మీరు ఫార్మింగ్ చేసినది ఉంటే మీకు తెలిసిపోతుంది. ఏమండి ఈ నైపుణ్యం కలిగింది డబల్ బరువు మోయాల్సి వస్తుందండి. దీన్నంతా ఇది పట్టుకుతుంది తెలుసా. ఎప్పటి వరకు? నేర్చుకునేంత వరకు అండి. నాకు తెలివి వచ్చేసింది, నేను ఎలాగైనా హ్యాండిల్ చేయగలను, ఇప్పుడు నా బరువంతా దీని మీద వేస్తాను, చేయదు. ఎలా చేస్తుంది అని అంటే దీని బరువంతటి నాకు తీసుకుంటుంది ప్రియమైన వాళ్ళారా. అందుకోసం రైతు కూడా ఏం చేస్తాడు అని అంటే ఎక్కడ అంటే ఎక్కడ నైపుణ్యం కలిగిన ఎద్దు కావాలో దాన్ని అటువైపు పడుతుంటాడండి. మీకు ఎలా చెప్పను, ఐ థింక్ దాపట్టు వలపట అంటాం తెలంగాణలో, కుడివైపు ఎడమవైపు దాంట్లో ఎప్పుడు కూడా నైపుణ్యం కలిగిందని పెడతారు ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే దీని మీద డిపెండ్ అయ్యే ఇది మూవ్ అవుతూ ఉంటుందండి. ఇది మోసేది ఎక్కువగా ఉంటుంది. అది కొన్ని సంవత్సరాలుగా నేను కూడా వెనక్కి వెళ్ళిపోయాను వ్యవసాయం విషయంలో. బట్ ఏంటి అంటే ఎక్కడైతే నైపుణ్యం కలిగింది ఉంటే వర్క్ జరుగుతుందో అటువైపు సీనియర్ని పెడతారు, జూనియర్ని ఇంకోవైపు. అది ఉన్నా లేకపోయినా అనామతగా అంటాం కదా, అలా ఉండి ఉన్నట్టున్నా సరిపోతుందన్న వైపు దీన్ని పెట్టి నేర్పిస్తారు. అది చూసినప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే ఓ నైపుణ్యం కలిగింది 2 బరువులు మోస్తుంది. ఈ ఉపమానం మీతో చెప్పడం నా ఉద్దేశం ఏంటంటే ఈ నూతన నిబంధన నిలపగలన్న ధైర్యం ఎందుకు అని అంటే మన బరువును కూడా ప్రభు మోస్తానని చెప్తున్నాడు కనుక. దానికోసం ప్రభు అన్న మాట ఏమిటంటే ఇది నా రక్తం వలనైనా నూతన నిబంధన. పలుమార్లు చెప్పినాడు ప్రియమైన వాళ్ళ, ప్రతి సువార్తలో కనపడుతుంది. అలాగే అపోస్తులైన పౌలు గారు కూడా ప్రభు యొక్క దర్శనం బట్టి కొరింథీయులు సాక్షాత్తు ఆయనే ఆ మేడగదిలో ఆ రాత్రి ఉన్నాడన్నంత దీర్ఘంగా చూసి రాసిన మాటలు కనపడుతుంటాయి. ఎవ్రీ సండే మనం చదివేది కూడా ఎక్కడి నుంచి చదువుతాం తెలుసా అండి? సువార్తల నుంచి చదువు. కొరింథీ మొదటి పత్రిక 11లోకి వెళ్ళిపోయి చూస్తాం. అక్కడ చూసినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ రోజు ఆయన ఆ మేడగదిలో లేడండి, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎంత వెలుగునిచ్చాడు అనంటే ఆయనే ఆ మేడగదిలో ఉండి చూస్తున్నాడు అన్నంతగా దేవుడు ఆయనకు ప్రత్యక్షతను ఇచ్చి ఉన్నాడు. నాకు కూడా అది చాలా అద్భుతంగా అనిపిస్తుంది ప్రియమైన వాళ్ళారా. మనం కూడా అంత చూడగలగాలి. ఎందుకంటే ప్రభు అంటున్నాడు ఇది నా రక్తం వలనైనా నిబంధన, ఒక నూతన నిబంధన అనుగ్రహింపబడింది. ఈ నిబంధన గురించి ఒక అద్భుతమైన స్టేట్మెంట్ చదవాలనుకుంటున్నాను ప్రియమైన వారు. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రికలోనికి వస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. మన విశ్వాసమును దృఢంగా మనం నమ్ముటకు, ఇతరులకు మనం సమాధానం ఇచ్చుటకు కూడా మనకు చాలా ఉపయోగపడేటువంటి మాట ఇది. మనం దృఢంగా నమ్ముటకు, మనల్ని ఎదిరించే వారికి, మనల్ని తిరస్కరించే వారికి ఆన్సర్ చేయడానికి కూడా మనకు చాలా హెల్ప్ఫుల్ ఈ రిఫరెన్స్. 13 హెబ్రీలకు రాసిన పత్రిక 13:20 మీరు చూడగలిగితే 20 వాక్యం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని స్థిరపరచునుగా కానీ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు
పెద్దగా మీ కళ్ళతో చూడవలసిన మాట ఏంటంటే, నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తము ద్వారా, ప్రభువు తన రక్తం వల్ల తీసుకొచ్చిన నిబంధన గురించి చెప్తే ఏమంటున్నాడు, ఇది నిత్యమైన నిబంధన, ఇదే లాస్టిక, దీని తర్వాత ఇంకోటి లేదు. దీని తర్వాత ఇంకోటి లేదని ఎందుకు మీతో చెప్తున్నాను మీకు తెలుసు, అంతే కదా. దీని తర్వాత ఇంకొకటి వచ్చింది, అదే ప్రామాణికమైంది, దాన్ని బట్టి దీన్ని రిజెక్ట్ చేస్తున్న వాళ్ళు నెమ్మదిగా అదే బాగుందని, ఆ శరీర సంబంధమైన కట్టుబాట్లు బాగున్నాయని అందులో కలిసేటోళ్ళు ఇప్పుడు పెరుగుతున్నారు. నేను మాట్లాడుతుంది మీకు తెలుసు, కానీ ప్రభు అంటున్నాడు ఇదే లాస్ట్. ఎందుకో తెలుసా, అసలు ఇదే ప్రాపర్ వేలో వచ్చిన కవనెంట్. ఎలా చెప్తాను ప్రాపర్ వే అని? ప్రాపర్ వేకి ఇక్కడ గుర్తు ఏమిటి అంటే, ఆ నిబంధన నిమిత్తం రక్తము చిందింపబడాలి. తర్వాత వచ్చినోడు ఎవరి కోసం గార్చారని అంటే రక్తాన్ని, ఇది ఫైనల్, ఇదే నిబంధన, ఇక దీని తర్వాత వచ్చింది ఇదే సరైంది, అందులో లేనివన్నీ ఇందులో కలుపుకొని మేము వచ్చామంటే వండర్ఫుల్, అగ్రి చేస్తాను. అసలు నేను ఎస్టాబ్లిష్ చేయబడ్డదని నమ్మడానికి అసలు ఏ రక్తం ఉంది అందులో? వచ్చిన ఆయన రక్తం తీశాడు తప్ప రక్తం గార్చినోడు కాదు ప్రియమైన వాళ్ళారా. విమర్శ కాదు, కానీ మనస్ఫూర్తిగా నా హృదయం ఈ మాట పట్టుకుంది. ఎందుకు నా ప్రభు ఆ రక్తము గుర్తుగా చూపించి, ఈ రక్తము చిందించి చేస్తున్న నిబంధన ఎందుకన్నాడంటే, పాత నిబంధన ధర్మశాస్త్రము కూడా ఏ విధంగా స్థిరపరచబడింది అని అంటే, దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు, జంతువుల రక్తమును చిలకరించండి, చల్లండి. హెబ్రీలు అదే కదా మనం చదువుతాం. వాటన్నిటిని చిలకరించుట చేత ధర్మశాస్త్రమును స్థిరపరిచాడు. అది ఏ విధంగానైతే నిత్య కట్టడగా దేవుడు ఇశ్రాయేళ్ల మధ్య ఆ రోజు స్థాపన చేశాడో, ఆ తర్వాత సంపూర్ణమైన దాన్ని దేవుడు కూడా అనుగ్రహిస్తూ, ఇది ఊరికే వచ్చింది కాదు, ఇది కూడా రక్తము చిందించుటను బట్టి అనుగ్రహింపబడింది. చాలా శ్రేష్టమైనది, దేవుని యొద్దకు మనల్ని చేర్చింది. ఈరోజు ఆ నిబంధన దగ్గరికి మీరు నేను వచ్చాం ప్రియమైన వాళ్ళ. పరిచయమే నేను చాలా లోతుగా తీసుకెళ్ళి ఈ మాట చెప్పాలి మీతో, చాలా దీర్ఘంగా చెప్పాలి నిబంధన గురించి. పరిచయం ఏంటంటే, ప్రభు యేసు రక్తమును బట్టి ఈరోజు నూతన నిబంధన మనకు అనుగ్రహింపబడింది. ఎందుకు ఈ నిబంధన ఎందుకు ఇంత గొప్పది అని అంటే, ఇదే ఈరోజు దేవుణ్ణి మనల్ని కలిపింది. కొన్ని ధర్మశాస్త్రం కలపలేదా అంటే, కలిసిన వాళ్ళు ఎవరు లేరండి. ఏ మనుష్యుడు కూడా దేవుని దృష్టికి నీతిమంతునిగా చేయవలేదు. అలానే ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలు ఎవరైనా నిలిపినట్టుగా ఆనవాళ్ళ లేదు. ఎందుకంటే సొంత శక్తితో నిలపాలి, వారికి సహాయం చేసేవారు ఎవరు లేరు. దేవుడు కూడా చేయడానంటే రూల్ పెట్టింది ఆయన కదండి. రూల్ ఒబైతే దగ్గరికి రానిస్తానంటున్నాడు, దగ్గరికి వచ్చిన తర్వాత చూస్తానేమని ఉంటే. నిజం ప్రియమైన వాళ్ళ, ధర్మశాస్త్రమును పాటించిన వాడికి దేవుడు సహాయం చేస్తాడంటే నేను అనుకుంటున్నాను చెయ్యడని. ఎందుకనంటే తన శక్తితో చేయాలని కదా ఆ నిబంధన ఇచ్చింది. మరి నూతన నిబంధన విషయంలో ఎలా చెప్తావు బ్రదర్ అంటే, ఇది నా శక్తితో చేసేది కాదని నాకు తెలిసిపోయిందండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం చదవగానే సరెండర్, అంతే, ఇంకా దేవుని ముందు సరెండర్ అయిపోయింది. ఇది నువ్వు మాత్రమే చేయగలిగేది. అందుకోసం అంటాను, దా ఇప్పుడు వచ్చేయి, నా కాడి ఇంకొక వైపు నీకు పెడతాను. బరువు ఉంటుందేమో, మొత్తం నువ్వే చేయాలని అనుకోకు. భూ సంబంధమైన సదృశ్యం నీకు తెలుసు కదా, అదే నువ్వు నేర్చుకునేంత వరకు 2 బరువు నేను మోస్తాను. ఇది నమ్మిన వానికి దొరికే వరం ప్రియమైన వాళ్ళరా. అంతే. ప్రభు అన్నాడు, ఇది నా రక్తం వలనైనా నూతన నిబంధన. ఆ నిబంధనను బట్టే ఈరోజుకి దేవుని దగ్గర మనకు చోటు ఉంది. దగ్గరికి వెళ్ళడం, ధైర్యంగా ప్రేయర్ కూడా చేయగలుగుతున్నామండి. అది కూడా మనం మర్చిపోవద్దు. ఫ్యూచర్లో ఒక సెషన్ మొత్తం మాట్లాడుకుందాం, ఒక ఆదివారం నిబంధన గురించి చాలా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయన నేర్పిస్తానన్నారు కదా, ఎలా నేర్పిస్తాడు, పాతదానికి కొత్తదానికి ఎంత వ్యత్యాసం ఉంది, ఇవన్నీ చూడాలి కదా మనం. కొంచెం హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం నుంచి చాలా నేర్చుకోవాలి ప్రియమైన వాళ్ళ. అక్కడ ప్రభు అంటాడు, మీ హృదయముల మీద రాస్తాను, ఇన్ని చెప్పాడు కదా. కానీ ఈరోజు రక్తమును గురించి ఆలోచిస్తున్నాం, మనకు తెలిసింది ఏంటంటే, నాకు ఒక నూతన నిబంధన అనుగ్రహింపబడింది. ఇది నన్ను జీవనంలోనికి నడిపేది, దేవుని వద్దకు చేర్చేది. నీకు స్తోత్రం ప్రభు, నువ్వు చిందించిన రక్తమును బట్టి. నెక్స్ట్ విషయానికి నేను పాస్ అవుతున్నాను ప్రియమైన వాళ్ళ. ఇది కొంచెం పర్సనల్గా మెడిటేట్ చేసినప్పుడు అద్భుతంగా అనిపించిందండి. యోహాను సువార్త ఇంకొక విషయాన్ని మనం చూడగలిగితే, యోహాను సువార్త 6వ అధ్యాయము. మీతో అన్నట్టుగా ప్రభు యొక్క రక్తమును బట్టి మనకు అనుగ్రహింపబడిన ఇంకొక లోతైన సత్యం ఏమిటి అంటే, ఈరోజు మనలో దేవుని జీవము వసించుచున్నది ఆ రక్తమును బట్టే. విట్నెస్ నీ ప్రియమైన వాళ్ళ, ఆయన పేరు జీవమును గురించిన ప్రత్యక్షత అన్న పుస్తకం తెచ్చుకొని ఉన్నాను. కొంచెం చదివిన తర్వాత నాకు అర్థమైంది. నేను ఏమనుకున్నాను అంటే, కొన్ని ఇయర్ అండ్ దేర్ అక్కడ ఉన్న పాయింట్లను తీసుకొని సంఘంలో ఇవి ఉన్నాయని చెప్పేస్తే అయిపోతుంది అనుకున్నానండి. దేవుడు నన్ను క్షమించాలి అలాంటి ఆలోచన కలిగినందుకు. చదువుతున్నాక అర్థమైంది ప్రియమైన వాళ్ళ, ఓ ఇంతగా చూడాలా జీవాన్ని అన్న వెలుగులో. అందుకోసమే కొంచెం పరిచయం మాత్రమే ఈరోజు మీకు మాట్లాడతాను. దాని గురించి కూడా సంఘంలో మనం మాట్లాడుకుంటాం. కానీ ఇప్పుడు మనం చూడబోతున్న మాట మనం చదువుతున్నామంటే, యోహాను సువార్త 6లోనికి మీరు వస్తే
నేను చెప్పబోతున్న లేఖన భాగం 52 నుంచి 58 వరకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ కాంటెక్స్ట్. ఎందుకంటే ఇది ఎంత డిఫరెన్స్ తీసుకొచ్చింది అని అంటే దీన్ని నమ్మకపోతున్నట ఆయనతో ఎవ్వరు లేకపోయినా అవసరం లేదట ఆయనకు, దీన్ని నమ్మనోళ్ళు. ఎందుకంటే ఇది మొదలైనప్పుడు అంటే గుంపు ప్రియమైన వాళ్ళారా, బహుజన సమూహం, మల్టిట్యూడ్స్ ఆఫ్ పీపుల్ అన్నమాట, బహుజన సమూహం. ఈయన ఈ విషయం చెప్పిన తర్వాత ముగింపు ఏంటో తెలుసా? మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అనుకుంటున్నారా? పొడ్డి ఇది నమ్మము అని అంటే మీరు వెళ్ళిపోయినా నాకు బాధ లేదు. ఎందుకనంటే బాగా వినండి ప్రియమైన వాళ్ళారా, ఏ ఉద్దేశం కోసం అయితే మనం ఒక పని మొదలు పెట్టామనుకోండి, ఆ ఉద్దేశం నెరవేరట్లేదు అనుకోండి, ఆ పని చేయడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? శ్రమ వృధా, అంతే కదా. ఏ పర్పస్తోనైతే మొదలు పెట్టామో అదే ఫుల్ఫిల్ అవ్వటం లేదని ఇంకెందుకు, అయినా కూడా నేను ముగింపు వరకు చేస్తాను అని అంటే అటు వారిని ఏమనొచ్చు అనంటే మూర్ఖులు అనొచ్చు. పర్పస్ ఏమిటి? ఇది పర్పస్, నిత్య జీవం. ఆ నిత్య జీవం దగ్గరికి రావాలని మిమ్మల్ని అందరినీ తీసుకొని రావడానికి నేను వచ్చాను. నేను వచ్చిన పని ఇదైతే నేను దానికి సంబంధించిన విషయం చెప్పగానే మీరు అందరూ అభ్యంతరపడుతున్నారు. అయ్యో అభ్యంతరపడుతున్నారు కదా, నేను ఆలోచన మార్చుకున్నాను. ఎందుకంటే నేను వచ్చిన ఉద్దేశం ఇది కదా, అందుకోసం మీతో చెప్తున్నాను. దీన్ని నమ్ముతున్నారా? అయితే నాతో ఉండండి. మీరు నమ్మట్లేదా? మీరు కూడా వెళ్ళిపోండి. అంటే ఎంత సీరియస్ పాయింట్ ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడో మీరు చూడాలి. చాలా సీరియస్ అండి. పరిచయం ఈరోజు 52 నుంచి చదువుదాం. 52 ఎందుకంటే ఒక డిస్కషన్ జరిగింది. ఒక డిస్కషన్లో ఏమైంది అని అంటే, నచ్చాడు ప్రభు, 4000 మందికి ఫీడింగ్ చేయగానే నచ్చాడు. పొద్దున్న మళ్ళీ వచ్చారు, రాగానే ప్రభు ఒక్కరు లేడు. ఎంక్వైరీ చేశారు, ఎంక్వైరీ చేయగానే ఇలా వెళ్ళాడు అని తెలుసుకున్నారు. వీళ్ళు కూడా చిన్న చిన్న దొనెలు పట్టుకున్నారట. ఆ గుంపంతా బయలుదేరి దగ్గరికి రాగానే ఆశ్చర్యంతో అడుగుతున్నారు. ఇది మనం కూడా ఆశ్చర్యపోతామా అంటే, మనం పోయినట్టుగా ప్రభు కూడా పోతాడు అనుకున్నారేమో. ప్రభు నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చితివి అనగానే ఆ ఫలానా సో అని టైం చెప్పలేదు ప్రభు. అన్నమాట ఏంటో తెలుసా? ముఖం మీదనే చెప్పేశాడు. తిండి కోసం వచ్చారు కదా మీరు, ఎట్లుంటుంది చెప్పండి ముఖం పట్టుకున్నాడు. కానీ వాళ్ళకు కూడా ఇబ్బంది అయిందంటే, ఆ ఇబ్బంది ఎక్కడ చూపించారు అంటే ఆయన మీద అపనమ్మకంలో చూపించేశారు ఆ ఇబ్బందిని. అదే కనపడుతుందండి. మేము దేవుని నమ్ముటకు ఏ గొప్ప సూచక్రియ చేస్తావు ఇప్పుడు చెప్పు నువ్వు? డిస్బిలీఫ్. ఇంత దూరం వచ్చారా మీరు? ఇంత దూరం వచ్చారు కాబట్టి ఇంకంతే. ప్రభు ఆంతర్యం నెరిగి సమాధానాలు ఇచ్చినట్టుగానే ఉంటుందండి బైబిల్లో. అయితే ఇక మీకు స్ట్రైట్గా నేను చెప్పేస్తున్నాను, మీ పితరులు మన్నా తిన్న చనిపోయారు, కానీ పరలోకం నుండి దిగొచ్చిన జీవాహారాన్ని నేనే. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకండి, మీకు నిత్య జీవమును అనుగ్రహించి అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. సరే, అది ఉందంటున్నావు కదా, మేము కష్టపడతాం, అదేంటో మాకు చెప్పు. ప్రభు అన్నాడు, అది నేనే. ఎవడైతే నా శరీరమును తిని నా రక్తము తాగుతాడో వాడే నిరంతరము జీవించును. ఈ మాట చాలా ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే ఇశ్రాయేలు చాలా నిష్ఠులు ప్రియమైన వాళ్ళారా, అంటే ధర్మశాస్త్ర సంబంధమైన కట్టుబాట్లను పాటించే విషయంలో చాలా నిష్ఠగా ఉండేవారు. వారికి ఉన్న ఒక నిష్ఠ ఆజ్ఞ ఏమిటంటే, మీరు రక్తమును పుట్టొద్దు, అదే కదా, మీరు దాన్ని మొత్తం ఒలకపోయాలి, బయట పారబోసిన తర్వాతనే ఆ మాంసమును మీరు ముట్టాలి. ఈయనేంటి కంప్లీట్గా యూటర్న్ తీసుకుని ఏం చెప్తున్నాడు? నా రక్తం తాగమంటున్నాడు ఏంటి? చాలా అభ్యంతరపడ్డారు. అదే మాట్లాడుతున్నారు 52 నుంచి. యూదులు, ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకనితో ఒకడు, పదం చూస్తున్నారా, వాదం మొదలైందటండి. నాకు ఇక్కడ ఆసక్తి అనిపించింది ఏమిటంటే, అందరూ ఒకే సైడ్ ఉన్నారనుకోండి, దేనికి చోటు ఉండదు, అంటే వాదానికి చోటు ఉండదు, అంతే కదా. అందరిది ఒకే అగ్రిమెంట్ అయింది అనుకోండి, గొడవ ఎందుకు ఉంటుంది? ఎవరో వాళ్ళ అగ్రిమెంట్ని డిసగ్రీ చేస్తున్నారు కనుక ఇద్దరి మధ్య గొడవ అవుతుంది. నాకు ఇక్కడ అనిపించింది ఏంటంటే, వీళ్ళతో అసలు ఇక్కడ డిసగ్రీ చేసింది ఎవరు? ఎందుకంటే వారు వాదం పెట్టుకున్నారట. నాకు అక్కడ అనిపించింది, ఒక్కరితోనే ఇక వాళ్ళు వాదం పెట్టుకోగలిగేదా అధ్యాయంలో? ప్రభువైన యేసుతో. చాలా దగ్గరికి వెళ్ళిపోయామండి మనం. దేనికి? చీకటికి, వెలుగు నుంచి దూరంగా పోయి వారు వాదం పెట్టుకున్నారట. అప్పుడు ప్రభు రిప్లై వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రియమైన వాళ్ళ. ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు 53 నుంచి. ఇక కావున యేసు ఇట్లా, నేను మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము కలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఆన్సర్ ప్రియమైన వాళ్ళది.
ఈ ఆన్సర్ నమ్ముతున్న మీకు నాకు నేర్పిస్తున్న సత్యం ఏమిటి అని అంటే, ఆ ప్రభు శరీరమును ఆ ప్రభు రక్తమును మనం భుజించుచున్నందుకే దేవుని జీవము కలిగిన వారం అవుతాం, అంతే. నేను నమ్మటం లేదు, నాకు కమ్యూనియన్లో చేయడం ఇష్టం లేదు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్క అంటే డినామినేషన్లో ఒక్కొక్కలా టీచ్ చేస్తున్నారు. కొంతమంది రెగ్యులర్ అంటున్నారు, వీక్లీ అంటున్నారు, మంత్లీ అంటున్నారు, కొంతమంది అకేషనల్ అంటున్నారు. ఇది చాలా శ్రేష్టమైంది, ఊకూకే చేయొద్దు మనం, దీనికి ఒక పెద్ద చిట్టా ఉంటుంది, ఈ చిట్టా ప్రకారం మనం ఉంటేనే ఇన్ని ఆర్గ్యుమెంట్లు మనం వింటుంటాం కదండి. వింటున్నప్పుడు మనకు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది ప్రియమైన వాళ్ళారా. కానీ నాకు ఒకటి తెలిసింది, ఈ ప్రభు శరీరమునకు ఈ ప్రభు రక్తమునకు దూరముగా ఉన్న వానిలో ఏది వసించదు అంటే దేవుని జీవం వసించదు ప్రియమైన వాళ్ళారా. ఒక అడుగు ముందుకేసి ధైర్యం చేసి చెప్తున్నాను, దేవుడు నన్ను క్షమించాలి. ప్రభు యొక్క శరీరమునకు రక్తమునకు దూరముగా ఉన్నవాడు మరణంలో ఉన్నవాడు, మరణములో ఉన్నవారు, అంతే. ప్రభు అంటున్నాడు, నిశ్చయముగా చెప్తున్న మాటలు అవి. దేవుని జీవం మనలో వసించాలి అని అంటే ఆయన శరీరం ఆయన రక్తము మనం భుజించాలి, పానము చేయాలండి. మనకు అనిపిస్తుండొచ్చు మనం బతికే ఉన్నాం కదా అని. ఎలా చెప్పాలండి, మనం బతుకలేమనే విషయాన్ని, బతుకున్నంతో కొంచెం కష్టమైన విషయమే. చూపు లేని వానికి రంగు గురించి చెప్పడం లాంటిదేమో. అంత ఇబ్బంది ఏది, మనం మరణంలో ఉన్నామని మనం ఒప్పుకోవటం. నేను ఒప్పుకుంటున్నాను బ్రదర్ అని మీరు నేను కూడా తొందరపడి అనొద్దండి, అనొద్దు. ఎందుకు అనొద్దు అంటున్నాను అంటే, నిజంగా మనం మరణంలోనే ఉన్నామని తెలిస్తే జీవాన్ని ఎవ్వరు చెప్పినా చెప్పకపోయినా వెతుక్కుంటాం, అంతే కదండి. ఎవరు ఎందుకు పుష్ చేయాల్సి వస్తుంది చెప్పండి? ఎందుకు పుష్ చేయాల్సి వస్తుంది అంటే, ఎక్కడో ఒకడ మనం ఏం నమ్ముతున్నామంటే, నేను బతికే ఉన్నాను, నాకేం అవసరం జీవంతో పని. నిజంగా ప్రియమైన వాళ్ళు, బహుశా 8 ఏళ్ళు గడిచిపోయి ఉంటుంది నా జీవితంలో కూడా. నేను బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి నాకు జీవం కావాలి దేవునిలోని వెతుక్కునే అవగాహన, లేకపోతే అవసరం, లేకపోతే మారు మనసు నాకు దొరికేసరికి పట్టిన కాలం ఎంత అంటే 8 ఏళ్ళు దాటిపోయింది. ఆ 8 ఏళ్ళు నా స్టేటస్ అంటే నేను ఎలా ఉండినా తెలుసా? గుడ్డిగా ఉన్నాను కానీ నాకు చూపు ఉంది అనుకున్నాను. నేను చూడలేకపోతున్నాను, చూస్తున్నాను అనుకున్నాను. నేను మరణంలోనే ఉన్నాను కానీ బతుకుతున్నాను అనుకున్నాను. అప్పుడు నాకు ఎవరు చెప్పినా కూడా ఎక్కలేదండి, ఎక్కలేదు నిజముగా. ఎందుకంటే ఈ భాగంలోనే ప్రభు మాట్లాడుతూ, దేవుని చేత బోధింపబడినవాడు నా యొద్దకు వచ్చును అంటాడు. అప్పుడు ఆ స్టేజ్, ఆ అపాయింటెడ్ టైం వచ్చేంత వరకు దొరకలేదు ప్రియమైన వాళ్ళ. ఆ రోజు రియలైజ్ అయింది ఏంటంటే, ఓహో ఇన్ని రోజులు నేను మరణంలో ఉన్నాను. అప్పుడు తెలిసింది జీవం యొక్క వాల్యూ. మనకు తెలుసు ప్రియమైన వాళ్ళ, కొన్ని మాటలు మనకు ఎలా బలంగా గుర్తుంటాయి అంటే, మనం మరణంలో ఉన్నామంటే మనం నోటి పదాలతో చెప్పగలుగుతున్నామండి. మన అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చిపోయి ఉన్నామని మనం చెప్పగలుగుతున్నాం అంతే. కానీ మన చావుకు కారణమవుతున్న వాటిని ఆపడానికి మనం శ్రమ తీసుకోవటం లేదు, కోరుకోవటం లేదని కూడా అనటం లేదు, కోరుకుంటున్నామండి. నిజంగా మనం కోరుకుంటున్నాం, కానీ నాకేమర్థం అవుతుందంటే శ్రమ నేను తీసుకోవటం లేదు. ఎందుకంటే శ్రమ నన్ను ఇబ్బంది పెడుతుంది. ఎందుకు ఇంత ఇబ్బంది పడాలి, రాజీకి వస్తున్నాం. కానీ ప్రభు అంటున్నాడు, మీరు నా దృష్టికి ప్రజగా కూడా లేరు. పేతురు 2:10 అంటాడండి, మీరు నా దృష్టికి అసలు ప్రజగా కూడా లేరు. ఎప్పుడు? ప్రభు యొక్క శరీరమును రక్తమును మనం భుజించక మునుపు. లిటరల్గా చెప్పే పదంతో నేను చెప్పేది ఏంటంటే, జీవమే లేదండి, జీవమే లేదు బ్రదర్. ఇప్పుడు ఉన్నది జీవమే కదా అంటే ఒక రోజు వస్తుంది, అది మనకి ఈజీగా చెప్పేస్తుంది, ఓ ఇది మరణమేనా చివరికి. బైబిల్ అంతా మనతో స్థిరంగా చెప్పింది ప్రియమైన వాళ్ళారా, బాగా వినండి. మరణం అనేది దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు, దేవుడు కోరుకున్నది అంతకన్నా కాదు. దీని గురించి అండి మనకున్న, నన్ను క్షమించాలి కొంచెం, మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి వేరే సేవకులను పరిగణలోకి తీసుకొస్తున్నందుకు. నేను చెప్తుంది ఏమిటంటే, మనకున్న ఆలోచనతో మనకున్న తెలివితేటలతో దేవుని సత్య సంబంధమైన విషయాలను కిందికి మీదికి మార్చడానికి లేదు దేవుని ఉద్దేశంలో మరణం ఉంది, అది దేవుడు కోరుకున్నదని ఒక ముఖ్యమైన విషయాన్ని దాటేసాం. ఏ ముఖ్యం? పాపం వలన వచ్చిన జీతము బైబిల్ నిశ్చయంగా చెప్పినాడు, అది మరణము. నిజం ప్రియమైన వాళ్ళరా. కానీ ప్రభు ఏమంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడికి మళ్ళీ మరణం చూస్తాడం లేదు. ఎందుకో తెలుసా? ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన దగ్గర లేనిది ఏమిటి అంటే, ఆయన దగ్గర దానికి చోటు లేదండి. మరణమునకు దేవుని యొద్ద చోటు లేదు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాక ముందున్న అంటే ఆదాము మొదలుకొని మానవాళ్ళంతా ఎందులో ఉంది అంటే మరణంలోనే ఉంది ప్రియమైన వాళ్ళారా. మళ్ళీ ఇక్కడ కూర్చొని ఇలా మాట్లాడొద్దండి, ఇది ఫిజికల్ డెత్, ఇది స్పిరిచువల్ డెత్.
కొద్దిసేపు ఆగి ఆలోచిద్దాం ప్రియమైన. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ముందు మన స్టేట్, మనం ఉన్న స్థితిని మనం ఎరిగితేనండి దేవునితో సమాధాన పడతాం కదా. మన స్టేట్ ఏంటో తెలుసా? ఇది ఫిజికల్ మరణం కనుక దేవుడు దీన్ని కన్సిడర్, ముందు దీన్ని ఈ పాయింట్ నెట్టేసి నేను చెప్పే మాట, అసలు పాపం వల్ల వచ్చిన జీతం మరణం అని నమ్మాలి. మనం వచ్చింది, అదే దేవుని ఉద్దేశంలో లేనిది. మనం మరణంలో ఉన్నామని తెలిస్తేనే దేన్ని వెతుక్కుంటామంటే జీవాన్ని వెతుక్కుంటాం ప్రియమైన వాళ్ళారా. ప్రభు అంటున్నాడు, నా యుద్ధకు రాకముందు మీరందరూ మరణంలోనే ఉన్నారు. అక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ప్రభు క్లెయిమ్ చేశాడండి. ఆయన మీ పితరులను బట్టి మీరు ఆనందపడుతున్నారు కదా. ఏ విషయంలో? వారు మన్నాను తిన్నారు అని. నేను మీతో చెప్తున్నాను, వారు మన్నా తిన్నా కూడా చచ్చిపోయారు, చూసుకోకండి. అదే జరిగింది. ఎందుకంటే వారు కూడా మరణంలోనే ఉన్నారు. మరి జీవం ఎక్కడి నుంచి వచ్చింది? జీవం ప్రభు అంటున్నాడు, ఆ జీవం నా ద్వారా మీకు అనుగ్రహింపబడింది అంతే. కానీ దానికి రూల్ ఏమిటి అని అంటే, నా శరీరం తినాలి, నా రక్తమును తాగాలి. దేవుని జీవం అనుగ్రహింపబడింది ప్రియమైన వాళ్ళారా. స్ట్రగుల్ అవుతున్నానండి నిజంగా, మీకు అర్థం చేయగలిగేంతగా తీసుకురావడానికి స్ట్రగుల్ అవుతున్నాను. కానీ పరిచయం ఏంటంటే, బాగా గుర్తుపెట్టుకోండి, ఇదే పరిచయం. పరిచయం మనకేం నేర్పిస్తుంది అంటే, మనలో ఉన్న మరణం పోయి దేవునిలో ఉన్న జీవం మనలోనికి రావాలంటే అది ఎలా సాధ్యమైందంటే, క్రీస్తు శరీరము రక్తమును బట్టి. చేసేసిందని ఊరికే వదిలేదు. తర్వాత మళ్ళీ నిశ్చయంగా చెప్తున్నాడు ప్రభు, తినాలి, నన్ను మీరు పానం చేయాలి. ఓకేనండి, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను ఈ చిన్న భాగంలోనే. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీని విషయంలో మీరు చూడండి, ఒక 3 పాయింట్లు నేను మీ కళ్ళ ముందుకు తీసుకొని వస్తాను. బట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి ఆ 3 విషయాలు. మీరు చూడగలిగితే అదే యోహాను సువార్త 6వ అధ్యాయం 53 ఫస్ట్ చూడండి. 53 నుంచి నేను చదువుతున్నాను. యేసు ఇట్లా అంటున్నాడు, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము కలవారు కారు. ఇందులో పాలు పొందుకోక ముందున్న మన స్థితి ఏమిటి అంటే, మనం మరణంలోనే ఉన్నాం అంతే. ఇంకా మళ్ళీ కూర్చొని నాకు అర్థం కావటం లేదంటే నేను 52వ వాక్యం చదవాల్సి వస్తుంది. ప్రభుతో మనం వాదం పెట్టుకున్న వారం అంతే. ఇంకా ఇప్పుడు 53 వెరీ ఫస్ట్ పాయింట్ 53 ఏం చెప్తుంది? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, వీనిలో దేనికి చోటు లేదంటే మరణమునకు ఇక చోటు లేదు. ఏ కారణాన్ని బట్టి, ఏదో గొప్ప విషయాన్ని బట్టి కాదు, మనం ఏదో గొప్పగా ఉన్న విషయం అంతకన్నా కాదు, ఆయన రక్తము ఆయన శరీరము బట్టి అంతే. ఇంకా వాడే నిత్య జీవము గలవాడు అన్న తర్వాత, అంత్య దినమున నేను వాణిని లేపుదును. మీరు అబద్ధం చూస్తున్నారా? ప్రభు యొక్క శరీరము రక్తమును ఎందుకు ఇంతగా ఆశ్రయించి ఇంతగా మనము గ్లోరిఫై చేస్తున్నాము అని అంటే, దాంట్లో పాలు పొందుకున్నవాడిని ఆ రోజు లేపుతాడటండి. మానవ సంబంధమైన రూల్స్ అన్నీ పెట్టి దాన్ని దూరం చేస్తున్నామంటే విశ్వాసులకి, గుర్తుపెట్టుకోండి ప్రియమైన వాళ్ళారా, అంత్య దినమున వాడిని లేపబడకుండా చేస్తున్న వారం అవుతాము. భయం కలిగింది నాకు మొదటిది. వెరీ సీరియస్ అండి. అక్కడ అలానే ఉంది, నేను వాణ్ణి లేపుదును. మళ్ళీ చదువుతాను. మీరు ఇది చాలా సీరియస్ థింగ్ ప్రియమైన వాళ్ళ, నిజంగా చాలా సీరియస్, అందుకోసం చదువుతున్నాను. 54 నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వాణిని లేపుదును. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత ఇంకొక కిందికి రాగలిగితే మళ్ళీ 56వ వాక్యము, సరే, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందము. సెకండ్ థింగ్ ఏమంటున్నాడు తెలుసా? నేను వాని యందు ఉండాలన్నా వాడు నా యందు ఉండాలన్నా రెండవ కట్టడ ఏమిటి అంటే, ఈ రక్తము త్రాగి ఈ శరీరము తిన్నవాడిలోనే నేను వసిస్తాను, వాడు నా యందు ఉంటాడు. దూరం చేస్తే జస్ట్ ఇమాజిన్ ప్రియమైన వాళ్ళ, ఎవరిని దూరం చేస్తున్నామో. దూరం చేసినా మనం దూరం పెట్టినా జరుగుతున్న నష్టం మీరు చూడగలుగుతున్నారా? ప్రభు మన యందు ఉండడు, మనం ప్రభు యందు ఉండము. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో నేను ఎవని యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించిన మాట ఉంది కదా. ఆయన యందు నిలిచి ఉండడానికి ఇక్కడ ఒక వే చూపిస్తున్నాడు. ఒక దగ్గర మాట్లాడుతూ శిష్యులతో అంటాడు, మీరు మీ సహోదరులను ప్రేమించండి, మీరు మీ సహోదరులను ప్రేమించడం బట్టి మీరు నా యందు ఉన్నారని, అదే నిజమైన గుర్తు అని అక్కడ ఒక గుర్తు చెప్తాడు. ఇక్కడ ఇంకొక గుర్తు చెప్తే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదిగో నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు దేనికి గుర్తుగా ఉన్నాడు అంటే, నేను వాని యందు ఉన్నాను, వాడు నా యందు ఉన్నాడు అన్నాను గుర్తు. దూరం పెట్టేస్తే మనం ప్రభులో లేము, ప్రభు మనలో అంతకన్నా లేడు. ఆ స్థితి అంత మంచిది కాదు ప్రియమైన వాళ్ళారా. ఎంత గొప్ప ఆశీర్వాదమును అర్థం చేసుకోకుండా ఎంత దూరంగా ఉంటున్నామే. లేదు నేను తప్పులు చేశాను, నేను అపవిత్రంగా ఉన్నాను కదా అంటే లైసెన్స్ కోసం చెప్పట్లేదు ప్లీజ్, ఇది లైసెన్స్కి అయితే కాదు. కొన్ని స్టేట్మెంట్లను ఇబ్బంది పెడుతుంటాయని మనల్ని, ఇది లైసెన్స్ కోసం కాదు నేను చెప్తుంది. అలా లేం కనుకనే కదా ప్రియమైన వాళ్ళారా మనకు స్వస్థత కావాల్సింది. అవి చేశాం కనుకనే మరణంలోకి వెళ్ళామండి. ఆ మరణంలోని జీవనంలోనికి రావాలంటే కదా అది భుజించాల్సింది, పానం చేయాల్సింది.
దుష్టుడు ఎంత శోధన మన మైండ్లో పెట్టాడు అని అంటే ఈ కారణాన్ని బట్టి అవసరమైన దాన్ని దూరం పెట్టేటట్టుగా చేస్తున్నాడు. అందుకోసం అండి ఎర్లీ టైమ్స్లో ఎట్లా ఉండేదంటే బల్లనగానే కళ్ళు మూసుకోగానే వెంటనే సీట్లు ఖాళీ అవుతుండేది. కొన్నిసార్లు నాది కూడా ఖాళీ అయ్యేది. అప్పుడు నేను అనుకున్నది ఏంటి, అమ్మో లేదు ఓకేనండి, మీరు ప్రభు యొక్క రక్తమును శరీరమును శ్రేష్టమైనదిగా ఎంచుతున్నారు, మీరు ఇస్తున్న రెస్పెక్ట్ని బట్టి మిమ్మల్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. బట్ ఆ రెస్పెక్ట్ ముసుగులు ఇంకొకటి మిస్ అవుతున్నాం, మనకు కావాల్సినటువంటి శక్తిని దూరం చేసుకుంటున్నాం. మరి ఏంటి బ్రదర్ లైసెన్స్ తీసుకొని చేయమంటే లైసెన్స్ కోసం చెప్పడం లేదు, రీకన్సైల్ చేద్దామండి, సమాధాన పడదాం, ఒప్పుకొని దయచేసి నన్ను క్షమించని బ్రతిమలాడుకొని శక్తిని రిసీవ్ చేసుకుందాం. ప్రియమైన వాళ్ళారా, నేను వాణిని అంత దినంలో లేవదును, ఫస్ట్ పాయింట్. రెండో విషయం అంటున్నాడు, నా శరీరం తిని నా రక్తము తాగువాడే నేను వాణి యందుండును, వాడు నా యందుండును. మూడవది అతి ముఖ్యమైనది చూడండి ప్రియమైన వాళ్ళ, కిందనే అంటున్నాడు ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. 57 జీవం కలిగిన తండ్రి నన్ను పంపెను గనుక, వెరీ వెరీ ఇంపార్టెంట్, జీవం కలిగిన తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇది నా హృదయాన్ని బాగా బలంగా పట్టుకుందండి. ఇప్పుడు కాదు, నిజంగా ఒక 3 సంవత్సరాలు దాటి ఉంటుంది ప్రియమైన. అందుకోసమే నా ఆలోచనలో నా దృష్టిలో ప్రభు శరీరము రక్తంను గురించి నేనేమి మానవ పరిధిలు పెట్టుకోలేదు ప్రియమైన వాళ్ళారా. నాతో ఏకీపించమని మిమ్మల్ని బలవంతం చేయండి. నేనైతే చాలా సంతోషంగా ఉన్నానండి ఈ విషయంలో. ఏ కారణాన్ని బట్టి? ఈ 3 కారణాలు. అందులో చివరిదైతే నన్ను ఎంత ఆకర్షించిందంటే, అవును ప్రభు నువ్వు జీవించుచున్నాను, నేను నమ్ముతున్నాను. నువ్వు ఎలా జీవించు? నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టుగా, నేను తండ్రి మూలముగా జీవించుచున్నాను కనుకనే నన్ను తింటే కర్ణాకర్ నువ్వు నా మూలంగా జీవిస్తావు. తండ్రి జీవం నీలో ఉంటుంది. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే నాకు జీవం కావాలి. జీవం కావాలి అంటే ప్రభు శరీరము రక్తమును పానం చేయాలి ప్రియమైన వాళ్ళారా. దీని విషయంలో చాలా లోతు నడవాల్సినవి, ఎందుకంటే పత్రికలకు వెళ్ళేసరికి చాలా పోర్షన్స్ వచ్చాయండి, మనకి బైబిల్లో చాలా పోర్షన్స్ వచ్చాయి, అవన్నీ మాట్లాడుకోవాలి. ఈయన శరీరం ఈయన రక్తంలో మనం పాలు పుచ్చుకుంటున్నాం కనుక మనల్ని ఏకం చేస్తున్నాడని కొరింథీ పత్రికలు అంటాడు. ఆ తర్వాత అయోగ్యంగా చేయొద్దంటాడు. నిజంగా దీన్ని అయోగ్యంగా చేసిన కారణాన్ని బట్టే మీలో కొంతమంది అనారోగ్యంతో ఉన్నారు, కొంతమంది చచ్చిన వారై కూడా ఉన్నారు. వెరీ వెరీ సీరియస్ స్టేట్మెంట్ ఫర్దర్గా ఉన్నాయి ప్రియమైన వాళ్ళు. అందుకోసం పెద్దవి ఈ విషయాల్లో మీ ముందు పెట్టినవి ఈరోజు పెద్దవి, కానీ పరిచయంలో మీతో చెప్పింది ఏంటంటే మొదటిది ఒక నూతన నిబంధన ఈరోజు మనకు వచ్చింది ప్రభు రక్తం చెందడాన్ని బట్టి. ఎంతగా స్తుతించవలసిన వెలుగంటే అది దగ్గరయ్యాను, దేవుడు నాకు దగ్గరయ్యాడు ఇప్పుడు ఈ నిబంధన బట్టి. ఇన్ కేసు ఈ నిబంధన రాకపోయింటే నేను మళ్ళీ నిజ దేవుడని వెతుక్కుంటూ ఓహో యెహోవా దేవుడే నిజ దేవుడు అని తెలుసుకున్నామని మరి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నాకు ఆయన దగ్గరికి మధ్యలో ఉంది ఏంటంటే ధర్మశాస్త్రం, నేను దాని గుండా పోగలనంటే పోలేను ఎప్పటికీ. కానీ అది అర్థమైన తర్వాత ఏమర్థమవుతుంటే ఓహో ఇంత సులువు చేశాడు నా ప్రభువు, నా తండ్రిని నేను అప్రోచ్ అవ్వడానికి ఇంత సులువు చేశాడు. ఎందుకంటే మనం వచ్చేవారం చూస్తాం, చాలా దీర్ఘంగా ఉంటుంది వచ్చేవారం మాత్రం. పరిశుద్ధ స్థలంలోనికి ఇప్పుడు మనం ప్రవేశించి ఉన్నామన్న పదప్రయోగం చేసేసాడు ఎబ్రీలోకి వచ్చేసరికి. ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే అమ్మ ఇప్పుడు నూతన నిబంధన రాకపోయింటే ఏంటి నా పరిస్థితి. దేవా నీకు స్తోత్రము, నువ్వు చిందించిన రక్తమును బట్టి. ఇంకొకటి మనం లోతుగా చూడడానికి ప్రయత్నం చేసింది ఏంటంటే ఆ రక్తము చిందడాన్ని బట్టే జీవం వచ్చింది. దేవుని జీవం మీలో నాలో వసించుచున్నది. ఎలా? ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగుతున్న కారణాలను బట్టి. దూరం పెడితే అటివాడిని నేను అంత దినం నా లేపను, అటివాణిందు నేను నివసించను. మూడోది అటివాడు తండ్రి మూలంగా నేను బ్రతుకుతున్నట్టుగా వాడు బతకడు. డిజాస్టర్ అండి ఆ లైఫ్. అందుకోసం నాకు అర్థమైంది ఓ పరిశుద్ధ సేవకుడు చెప్పిన మాట. ప్రభు ఏమో తరచుగా చేయమన్నాడట. ఈరోజు సంఘంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అరుదుగా చేసేదాకా తీసుకొచ్చారండి బోధల్ని. ప్రభు ఏమన్నాడంటే తరచుగా చేయమన్నాడు. ఇప్పుడు బోధలు ఎక్కడ తీసుకొచ్చి పెట్టేశారు అంటే అరుదుగా చేసేసరికి. ఆఫన్ అనేది దేవునిది, సెల్డమ్ అనేది మానవులది ప్రియమైన వాళ్ళారా. ఎక్కడికి వచ్చిందో చూడగలుగుతున్నారా? నిజమే ఈ అధ్యాయం చాలా దీర్ఘమైంది, లోతైంది, భయం కలిగేది కూడా. ఒక గుంపు చివరికి 0 అయ్యేంత దగ్గరికి వెళ్ళిపోయింది అని అంటే ఏం కంటెక్స్ట్ అండి ఇది. నిజం. మీరు తర్వాత ఇంటికి వెళ్ళి ఒక్కసారి అధ్యాయం చదివి చూడండి. ఈరోజు మీకు ఇచ్చిన దాంట్లో మీరు చూడవలసిన విషయంలో యోహాను సువార్త 6 కూడా ఉన్నది ప్రియమైన వాళ్ళ. ప్రభు నిశ్చయంగా చెబుతున్నాడు, నన్ను తిని నా రక్తమును తాగితే దేవుడి జీవము మీ యందు నా యందు ఉంటుంది ప్రియమైన వాళ్ళ. ప్రభు అంటున్నమాట. అదొకటి చదివి క్లోజ్ చేసుకుందాం అండి ఈరోజు. 57వ వాక్యం మళ్ళీ నేను చదువుతున్నాను. 57, 58 చదివి క్లోజ్ చేస్తాను. జీవం గల తండ్రి నన్ను పంపెను గనక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే
నన్ను తినివాడు నా మూలముగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నా తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినివాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ట్రూలీ ట్రూలీ ఐ సే టు యు. అంతే, ఇంకా ఆమెన్ ఆమెన్. అది మారది ప్రియమైన వాళ్ళరా. దేవుని జీవం ఈరోజు మనకు దొరికింది అనంటే ప్రభు రక్తం చిందడాన్ని బట్టి. స్తుతిద్దామండి సంపూర్ణమైన మనసుతో. ఆ రక్తము మన చేతిని తాకిన ప్రతిసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన వాళ్ళు. ఈ రక్తం చిందడాన్ని బట్టే కదా ప్రభువా ఇన్ని జరిగాయి నా జీవితంలో. వచ్చే వారం ఇంకొక 3 విషయాలు లోతుగా చూడడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన వాళ్ళరా. ప్రార్థనాపూర్వకంగా వచ్చే వారానికి సిద్ధపడి వద్దామండి, సరేనా? తలలో ఉంచుకున్నట్టు ప్రార్థన చేసుకుందాం ఈరోజు మాటల నిమిత్తం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనములనైనా. నీ సంకల్పము మనుషులుగా మేము ఉంటే మాకు అర్థం కాదు, తెలిసిపోతుంది తండ్రి. అందుకోసమే నీ ఆత్మశక్తిని మేము అడుగుతున్నాం, నీ స్వభావాన్ని మాకు ఇవ్వమని వేడుకుంటున్నాం ప్రభువా. నేను ఎరుగుటకు నీ శక్తి ఎట్టి క్రియలను జరిగించిందో మేము నమ్ముటకు, అందులో విశ్వసించుటకును వేరుపారుటకును అదొకటే మార్గం ప్రభువా. దయచేసి నీ స్వభావం మాకు ఇవ్వండి. నీ పరిశుద్ధాత్మ దేవుని నింపుదలను మాకు దయచేయండి. అప్పుడే మేము చూడగలం ప్రభువా. ఇంకా మాకు గుడ్డితనం ఉన్నది, ఇంకా కొన్ని సంగతుల్లో మసగగా కనపడేంత బ్లరీ విజన్ మాకున్నది ప్రభువా. అర్థమవుతుంది స్పష్టముగా, నిర్దిష్టముగా ప్రభువా. సంపూర్ణమైన నీ వెలుగును చూడగలుగుటకు సంఘముగా మమ్మలను బలపరచమని ప్రాధేయపడుతున్నాం. పదాలతో వింటున్నాం, కానీ ఇవన్నీ మా హృదయంలో, మా మనస్సులో జీర్ణించకపోయేంత లోతుగా మాలోనికి సత్యములను తీసుకుని రమ్మని ప్రాధేయపడుతున్నాం ప్రభు. రక్తమును ఇది మొదలుకొని అత్యంత శ్రేష్టమైనదిగా భావించేటువంటి ఆలోచన మా అందరి మనసులో మొదలు పెట్టమని వేడుకుంటూ, సంఘముగా మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ, ఒక నూతన నిబంధన మీలో ఉన్న జీవాన్ని నీ కుమారుని రక్తం ద్వారా మాకు అనుగ్రహించినందుకు నిన్ను స్తుతిస్తూ కొనియాడుతూ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.